బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ అఘోరి శ్రీవర్షిని వీళ్ళిద్దరి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అయితే శ్రీవర్షిని గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి 24/7 న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా వర్షినికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో కొందరు మగవాళ్లతో వర్షిని చేస్తున్న డాన్స్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజేష్ నాథ్ అఘోరి. అయితే శ్రీవర్షినికి అఘోరాలతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రాజేష్ నాథ్ అఘోరి ద్వారానే లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. అయితే వర్షినికి డబ్బు మీద ఆశ ఎక్కువని రాజేష్ నాథ్ అఘోరి కూడా ఆర్థికంగా చాలా హెల్ప్ చేశాడని సమాచారం. బైక్ కూడా కొనిచ్చినట్లు తెలుస్తోంది. సుమారు వీరిద్దరూ 3 సంవత్సరాల పాటు కలిసే ఉన్నారంటూ సమాచారం. అయితే ఇదే వీడియోలో రాజేష్ నాథ్ అఘోరి రియల్ గన్స్ పట్టుకొని డాన్స్ చేస్తున్న దృశ్యం మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే రాజేష్ నాథ్ అఘోరిని వదిలి శ్రీవర్షిని లేడీ అఘోరి వద్దకు ఎందుకు వెళ్ళిందనే ప్రశ్న కీలకంగా మారింది. కొంతమంది డబ్బు కోసం వెళ్ళిందని ఆరోపిస్తుంటే మరికొందరు మాత్రం ఫేమ్ కోసం వెళ్ళిందని కామెంట్స్ చేస్తున్నారు. పాపం వర్షిని అన్న వాళ్ళే ఈ వీడియో చూశాక ఈమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. వర్షిని నిజంగా డబ్బు కోసం వెళ్ళిందా లేక అఘోరితో ఉండడానికి వెళ్ళిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిని మోసపోయిందని అనుకునే వాళ్ళకి ఈ వీడియోతో ఈమె ఒక పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తుంది. అది విషయం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ అఘోరి శ్రీవర్షిని వీళ్ళిద్దరి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అయితే శ్రీవర్షిని గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి 24/7 న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా వర్షినికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో కొందరు మగవాళ్లతో వర్షిని చేస్తున్న డాన్స్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజేష్ నాథ్ అఘోరి. అయితే శ్రీవర్షినికి అఘోరాలతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రాజేష్ నాథ్ అఘోరి ద్వారానే లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. అయితే వర్షినికి డబ్బు మీద ఆశ ఎక్కువని రాజేష్ నాథ్ అఘోరి కూడా ఆర్థికంగా చాలా హెల్ప్ చేశాడని సమాచారం. బైక్ కూడా కొనిచ్చినట్లు తెలుస్తోంది. సుమారు వీరిద్దరూ 3 సంవత్సరాల పాటు కలిసే ఉన్నారంటూ సమాచారం. అయితే ఇదే వీడియోలో రాజేష్ నాథ్ అఘోరి రియల్ గన్స్ పట్టుకొని డాన్స్ చేస్తున్న దృశ్యం మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే రాజేష్ నాథ్ అఘోరిని వదిలి శ్రీవర్షిని లేడీ అఘోరి వద్దకు ఎందుకు వెళ్ళిందనే ప్రశ్న కీలకంగా మారింది. కొంతమంది డబ్బు కోసం వెళ్ళిందని ఆరోపిస్తుంటే మరికొందరు మాత్రం ఫేమ్ కోసం వెళ్ళిందని కామెంట్స్ చేస్తున్నారు. పాపం వర్షిని అన్న వాళ్ళే ఈ వీడియో చూశాక ఈమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. వర్షిని నిజంగా డబ్బు కోసం వెళ్ళిందా లేక అఘోరితో ఉండడానికి వెళ్ళిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిని మోసపోయిందని అనుకునే వాళ్ళకి ఈ వీడియోతో ఈమె ఒక పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తుంది. అది విషయం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ అఘోరి శ్రీవర్షిని వీళ్ళిద్దరి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అయితే శ్రీవర్షిని గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి 24/7 న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా వర్షినికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో కొందరు మగవాళ్లతో వర్షిని చేస్తున్న డాన్స్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజేష్ నాథ్ అఘోరి. అయితే శ్రీవర్షినికి అఘోరాలతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రాజేష్ నాథ్ అఘోరి ద్వారానే లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. అయితే వర్షినికి డబ్బు మీద ఆశ ఎక్కువని రాజేష్ నాథ్ అఘోరి కూడా ఆర్థికంగా చాలా హెల్ప్ చేశాడని సమాచారం. బైక్ కూడా కొనిచ్చినట్లు తెలుస్తోంది. సుమారు వీరిద్దరూ 3 సంవత్సరాల పాటు కలిసే ఉన్నారంటూ సమాచారం. అయితే ఇదే వీడియోలో రాజేష్ నాథ్ అఘోరి రియల్ గన్స్ పట్టుకొని డాన్స్ చేస్తున్న దృశ్యం మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే రాజేష్ నాథ్ అఘోరిని వదిలి శ్రీవర్షిని లేడీ అఘోరి వద్దకు ఎందుకు వెళ్ళిందనే ప్రశ్న కీలకంగా మారింది. కొంతమంది డబ్బు కోసం వెళ్ళిందని ఆరోపిస్తుంటే మరికొందరు మాత్రం ఫేమ్ కోసం వెళ్ళిందని కామెంట్స్ చేస్తున్నారు. పాపం వర్షిని అన్న వాళ్ళే ఈ వీడియో చూశాక ఈమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. వర్షిని నిజంగా డబ్బు కోసం వెళ్ళిందా లేక అఘోరితో ఉండడానికి వెళ్ళిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిని మోసపోయిందని అనుకునే వాళ్ళకి ఈ వీడియోతో ఈమె ఒక పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తుంది. అది విషయం.